చూసి చూడనట్టు వెళ్ళారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఏదో ఇసుక ఎత్తుకుపోతున్నారు, లేకపోతే మైనింగ్ ఎత్తుకుపోతున్నారు, మట్టి ఎత్తుకుపోతున్నారు అంటే ఒక అర్థం ఉంది. కానీ అందరి కళ్ళ ఎదురుగుండా ఓ ప్రధానమంత్రి ప్రోగ్రామ్ మొన్న మధ్యన మనకి ఆంధ్రప్రదేశ్‌కి రావటం, అందులో సెప్టెంబర్ 16వ తారీఖున కర్నూల్‌లో ప్రధానమంత్రి ప్రోగ్రామ్ జరిగింది గదా! ఆ ప్రోగ్రామ్ తర్వాతన మోడీ పర్యటన కోసం అప్పుడు దాదాపుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లేశారు. గ్రావెల్ అయన్నీ తవ్వి తీసుకొచ్చి కంకర, వెట్ మిక్స్ అవన్నీ కలిపేసేసి అక్కడ చక్కగా నన్నూరు టోల్ గేట్ సమీపంలో వేశారు. అయితే అదే ఆ రోడ్లు అయన్నీ గూడా వేశారు. ఇప్పుడు వాటిని తవ్వేస్తున్నారు. నన్నూరు టోల్ గేట్ సమీపంలో ఉన్న కొన్ని వెట్ మిక్స్ రోడ్లను తవ్వేసి కంకరని ఎత్తుకుపోతున్నారు. అంటే ఏసిన రోడ్డుని పీకేసి కంకర ఎత్తుకుపోవడం అన్నటువంటిది చివరికి ఎక్కడో రాలేదు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటటువంటి ఈటీవీలోనే ప్రొజెక్ట్ అయింది. ప్రధాని సభాస్థలంలో రోడ్డు దోపిడీ జరిగింది అన్నటువంటి వార్తని వాళ్ళే హైలైట్ చేశారంటే పోలీసులకు పట్టలేదు, అధికారులకు పట్టలేదు. ఏం జరుగుతోందన్నది ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోవాల్సిన సందర్భం.